జ్ఞాపకం ఉంచుకున్నాయా నాకు మీరు శక్తిని బలాన్ని దయచేయండి, మరి ఆయుష్ని దయచేయండి, మిగతాగా మీ సేవలో బహుబలంగా వాడబడినట్లుగా సాధించింది. ప్రభు ఎంతోమంది ఎవరు సేవ చేయలేని పనిని అక్కడ చేస్తుందయా, అక్కడ మీరు జ్ఞాపకం ఉంచుకుంది. అలాగే అక్కడ లాంటి సేవకులు ఎంతమంది తండ్రి వారికి ఉన్నటువంటి బలాన్ని మొత్తాన్ని తండ్రి మీ సేవ కల్పిస్తున్నారో వారిని తండ్రి జ్ఞాపకం ఉంచుకోండి. వారిని వారి కుటుంబాలను మీరు బహుగా అత్యధికంగా దీవించి ఆశ్రయించండి. వారి సేవలో వాడబడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం ఉంచుకోండి, వారిని కూడా మీరు దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభావ ఎవరైతే తండ్రి ప్రార్థన అవసరాలు ఉండే తండ్రి అడిగినారో వారిని అందరినీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి. వారికి ఉన్నటువంటి శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, ఆటంకుల నుంచి, అడ్డంకుల నుంచి, ప్రతి విషయం నుంచి మీ కృపను తోడు నుంచి మీరు వారిని రక్షించండి. ఎన్ని శ్రమలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అపాయాలు వచ్చినప్పటికీ ప్రభావం మీ సేవ ఆగిపోతున్నట్లుగా అలాగే మా జీవనాన్ని తండ్రి కొనసాగించే భాగ్యం దయచేయండి. అలాగే తండ్రి ప్రభు ఎంతమంది తండ్రి నీట్ ఎగ్జామ్ అనే తండ్రి డాక్టర్ చేరాలని ఎంతో కష్టపడుతుంది, కృషించి ఎన్నో సంవత్సరాలు కూడా తండ్రి కోచింగ్ తీసుకొని మరీ ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా. కానీ తండ్రి ప్రభుత్వం చేసినటువంటి ఆ వేరితనం వలన తండ్రి ఆ ఎగ్జామ్ తండ్రి క్యాన్సిల్ అయిందయ్యా. మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఆ ఎగ్జామ్ తండ్రి కష్టపడి రాసి తండ్రి ప్రశాంతంగా ఉన్నప్పటికీ బిడ్డ తండ్రి మరొకసారి తండ్రి ఎగ్జామ్ రాయాలని భయం తండ్రి వారిలో కలుగుతుందయ్యా. వారిని జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభు కష్టపడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం ఉంచుకోండి. వారికి వారు పడిన ప్రయాసం తండ్రి వారి పడిన కష్టం గర్భఫలం ఎవరు బహుమానం అన్నాడు. మీ బహుమానం బట్టి దేవ నాకు తల్లి రాజ్యంలో మాట్లాడడం తీసుకు శక్తిలా తల్లి మాకు ఒంటరిగా తల్లి లేదా దేవ నా ప్రజలు అక్కడి భక్త ఆదరణగా ఎన్నికల్లో నా ప్రభావం మీకు మాత్రమే తెలుసు. అనేక సార్లు వాళ్ళ ఇంట్లో పెట్టిన ప్రార్థన మీరు జ్ఞాపకం చేస్తూ ఇంతవరకు మీరు నడిపించి అద్భుత రీతిగా పొలం విషయంలో మీరు అద్భుతకారం చేశారు. పాస్బుక్ వచ్చారు ఇచ్చారు. దేవ ఆన్లైన్లో కూడా ఎక్కిస్తున్నందుకు మేము ఇస్తున్నాము. అర్ధరాత్రి అడ్డుకోవడాన్ని కూడా మీరు దేవ ఆన్లైన్లో వాళ్ళు ఎక్కువగా తీసుకోకుండా నా ప్రభ నా తల్లి దేవ తక్కువ ఆన్లైన్ చేయడానికి నాకు ఎలాంటి చీటింగ్ చేయకుండా మీకు విశ్వాసాన్ని రాజ్యంగా వాడి ద్వారా నాకు కావాల్సిన ఆర్థిక సహాయం మీరు అందించారు ప్రభా. మరి చిన్నబాబులు మా ప్రభావ చిన్నబాబులు మీరు జ్ఞానాత్మక ఉద్యోగం బట్టి మీకు ఎంతగానో స్థితికి నోడిని కూడా మాట్లాడి ప్రజలకి బలపరచమని దేవ శక్తిగా తల్లికి మీరు తెచ్చమని ఏ విధానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనులై ఉన్న వారి కుడి చేయి చూపుతుంది. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము ముట్టుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడెవడని కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకు, ఇదిగో దావీదుకు శిశువులై యూదాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెదనని నాకు చెప్పాడు. చాలు అది జ్ఞానాత్మకమైన గర్భఫలం ఎవరు బహుమానం అన్నాడు. మీ బహుమానం బట్టి దేవ నాకు తల్లి రాజ్యంలో మాట్లాడడం తీసుకు శక్తిలా తల్లి మాకు ఒంటరిగా తల్లి లేదా దేవ నా ప్రజలు అక్కడి భక్త ఆదరణగా ఎన్నికల్లో నా ప్రభావం మీకు మాత్రమే తెలుసు. అనేక సార్లు వాళ్ళ ఇంట్లో పెట్టిన ప్రార్థన మీరు జ్ఞాపకం చేస్తూ ఇంతవరకు మీరు నడిపించి అద్భుత రీతిగా పొలం విషయంలో మీరు అద్భుతకారం చేశారు. పాస్బుక్ వచ్చారు ఇచ్చారు. దేవ ఆన్లైన్లో కూడా ఎక్కిస్తున్నందుకు మేము ఇస్తున్నాము. అర్ధరాత్రి అడ్డుకోవడాన్ని కూడా మీరు దేవ ఆన్లైన్లో వాళ్ళు ఎక్కువగా తీసుకోకుండా నా ప్రభ నా తల్లి దేవ తక్కువ ఆన్లైన్ చేయడానికి నాకు ఎలాంటి చీటింగ్ చేయకుండా మీకు విశ్వాసాన్ని రాజ్యంగా వాడి ద్వారా నాకు కావాల్సిన ఆర్థిక సహాయం మీరు అందించారు ప్రభా. మరి చిన్నబాబులు మా ప్రభావ చిన్నబాబులు మీరు జ్ఞానాత్మక ఉద్యోగం బట్టి మీకు ఎంతగానో స్థితికి నోడిని కూడా మాట్లాడి ప్రజలకి బలపరచమని దేవ శక్తిగా తల్లికి మీరు తెచ్చమని ఏ విధానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని బట్టి నా ప్రభా ఇందిరా చెందు వారి యొక్క కుటుంబాన్ని బట్టి ఎస్సీ గారి కుటుంబాన్ని బట్టి బబ్బులు
సోని వారి కుటుంబాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. అలాగే నా ప్రభా నా తండ్రి దేవ రోస్పిన్ పగల్ వారి కుటుంబాన్ని మీ కరోనా పీఠంలో ఎత్తిపడుతున్నాం నాయన. దేవ నా తండ్రి సహోదరి మౌలాలి దేవ ఇద్దరు మా తండ్రి అక్క చెల్లెలు జ్ఞాపకం చేసుకొని మౌలాలి యొక్క నా ప్రభా ఆపరేషన్ విషయంలో సోదరి శాంతి విద్యుత్పన్నం కనిపించి విద్యుత్పన్నం మరలా దేవ ఆపరేషన్ మా ప్రభా నా తండ్రి చేయడానికి మార్గం మీరు సాధన చేయండి. భయం అలాగే కలవరానికి విడిపించడంతో ముందుకోతున్నారు. అలాగనే సోదరి శైలజ బ్యాంకులో మీ కరోనా పీఠంలో ఎత్తిపడుతున్నాం. సోదరి నోరి వారి నుంచి నాకు వివేచన చేస్తుండగా మరలా బెల్లటానికి కూడా ఇచ్చేటంటే ఆమె ఎందుకు వచ్చింది మా ప్రభా సంస్థ మెరిగిన దేవుడు ఎంతో మంది నా ప్రభా భార్య కనిపిస్తూ ఉన్నటువంటి పిల్లలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో మీకు తెలుసు. దేవ సమస్యలు అన్నిటి నుంచి మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది మా ప్రభా అత్తల ద్వారా ఆడపడుచుల ద్వారా కోడల ద్వారా అతలు దేవ నా ప్రభా మరి భార్య భర్తలకు నా తల్లి నెమ్మది విధానంలో దేవ నా తల్లి వారికి మీరే నా తల్లి సహాయం దయచేయండి. భర్త మీరు మాట్లాడే దేవుడుగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. వారి కన్నిటి వారి జీవితం మీ కథలలో ఉంటుంది ప్రభావ మీరే సమాప్తి చేయండి. గుండె కదిలే మీ సరిగ్గా కర్మాపీఠంలో వచ్చిన కదా కరికరంతో నింపండి. ముఖ్యంగా అద్భుత రీతిగా శక్తిలా నా తల్లి దేవ పూర్వ ప్రాపంచని మీరు మాట్లాడి దేవ నా ప్రభా నా ప్రతి విధంగా దుష్ట శక్తి నుంచి విడిపించి దేవ ఆమె పాత్రలు ఇచ్చినందుకు ఎంతగానో తను సంతోషపడింది ప్రభావ. స్తోత్రం 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 దేవ కరుణాపీఠంలో చేసిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబిచ్చారు తండ్రి. ఇప్పుడు కుమార్తె మారిన మా ప్రభావ మరలా వెళ్ళడానికి అలాగే నా తల్లి ఆమె మరమరాన్ని బట్టి మరి అయితే పాంపులు ఇచ్చిండగా అవి ఆన్లైన్ లో ఎక్కించడానికి మార్గం చాలా చేయదు కాక అలాగే నా ప్రభావ పూర్వ నా ప్రభ నా తల్లి దేవ విక్టోరియా అక్క మా తల్లి దేవ మరి యొక్క ఇంటి ప్రతిష్ట నీకు మహిమకరమైన విధానంలో నా ప్రభావ అనేకమైన మా తల్లి విషయ వలయంలో నుంచి ఆ ఇంటిని మీరు కాపాడినందుకు మేము స్తుతిస్తున్నాం. దేవ నా ప్రభ అక్కకు వెలిచిన ఘనమైన విజయానికి ఎంత స్థితించబడ తక్కువే ప్రభా. మీకే స్తోత్రం 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 దేవ ఎంతమంది నా ప్రభావ వారి సమస్యల కోసం ప్రార్థించమన్నారు. ప్రతి సమస్యకు మీరు పరిష్కార మార్గం ఏర్పాటు చేసిన 15 సంవత్సరాల తర్వాత విక్టోరియా గారి జీవితంలో దేవ నా ప్రభావ మీరు చేసిన అద్భుత కార్యం బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది అక్రమమైన విధానంలో నా ప్రభావ ఇతరుల ఆస్తి లాక్కోవాలన్నటువంటి నీచమైన ఆలోచన దేవుడు ప్రత్యేకించి ప్రతిష్ఠించి దేవుని చేత పిలువబడవాడు ఏర్పరచబడినవాడు. అందుకనే ఇంత భారంతో దేవుడు ఏం చెప్పమంటే అది చెప్తున్నాడు. ఒక పశువుల కాపరైన ఆమోసు ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి ఇదిగో దేవుడు మీకు శిక్ష విధించబోతున్నా అంటే ఎంత ఆశ్చర్యం అయిపోతుంది. నువ్వేంది పశువుల కాపరివి, మేమంతా ధర్మశాస్త్రం కింద ఉన్నాం, మోసే ధర్మశాస్త్రం మాకు తెలుసు, అది ఇది అని ఏమేమో వాళ్ళ రాజులు అధిపతులు ఎంతగా అవమానపరుచుంటారో. కానీ వాళ్ళ అవమానాలన్నీ నిర్లక్ష్య పెట్టి మీరంతా ఎంత ఏం చెప్పినా కూడా దేవుడు ఇష్టాన్ని శిక్షిస్తున్నాడు. ఏం చేస్తున్నాం మేము అని అంటారు వాళ్ళు. ఏం చేసేదేంటి, మీరు నీతిమంతులను అమ్మివేస్తున్నారు. ప్రవచన రూపం నీతిమంతులను అమ్మివేశారు. సరే, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, నీతిమంతులను అమ్మివేసిన వాళ్ళు ఎవరు? యోసేపు వాళ్ళన్న రాజీమా మీరు ఖచ్చితంగా ఒకరు చెప్తారనుకున్నా కానీ యోసేపు దగ్గరికి వెళ్ళారు. ఇంకా అంతేనా? అందరు చెప్పే నీతిమంతులు అమ్మేస్తే ఎవరు అంటేనే ఇశ్రాయేలీయులుగా చెప్తారు. చక్కర వచ్చేస్తుంది. కానీ యోసేపు గురించి అర్థం విఘ్నంగా అంటే ఆది కాండంలో నుంచి నీతిమంతులను అమ్మివేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ నీతిమంతుడు అనే పదము ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అయింది? అబ్రహాము దేవుని నమ్మేనా అదే తనకి నీతిగా ఎంచుకోడు. ఆయన యొక్క మనవడే కదా ఈ యొక్క యోసేపును నిజంగా అంటే మనవడంటే ముద్ద మనవడు అనుకుంటాం. అలాగా యోసేపు నీతిమంతుడు, యోసేపు యథార్థపరుడు, యోసేపు పరిశుద్ధుడు, యోసేపు ఆత్మ సంబంధమైన బలులు అర్పించిన వాడు, ఆధ్యాత్మిక చిత్త కలిగినటువంటి వాడు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించినటువంటి వ్యక్తి. తర్వాత మనం హేబేలు కూడా చూస్తాం. ఆధ్యాత్మిక విషయంలో ఆసక్తి కల వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవాళ్ళే. ఆత్మ సంబంధమైన బలి అర్పణ చేస్తున్నటువంటి బిడ్డలకు ఆత్మ విషయంలో ఆసక్తి కలిగినటువంటి వారిని మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మివేస్తున్నారు. ఎందుకు అమ్మివేస్తున్నారంటే అమ్మివేస్తే అమ్మినటువంటిది అక్కడే ఉంటుందా, వేరే చోటుకి వెళ్ళిపోతుందా? ఎక్కడికన్నా వెళ్ళచ్చు. అమ్మివేసినా అంటే ఇక్కడ యోసేపును ఎక్కడ అమ్మినాడు, ఎక్కడికి వెళ్ళిపోయినాడు కదా. అక్కడి నుంచి అమ్మితే వాళ్ళు ఎవరో వాళ్ళు కూడా తెలియనటువంటి వాళ్ళు గిలాదు వర్గతలకు గుగ్గిలం తీసుకొని పోతూ ఉంటే వాళ్ళు ఐగుప్తులకు అమ్మివేసినారు. ఐగుప్తు చెరలోనికి వెళ్ళిపోయినాడు యోసేపు. అలాగా ఒకరి నుంచి ఒకరికి అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి అమ్మకాలు జరుగుతుంటాయి.
ఈ యొక్క నీతిమంతులు అంటే తమ దగ్గర దేవుని వాక్యమును బోధించడం నీతిమంతులు అమ్మేస్తే ఇంకా మేము బాగా ఉండొచ్చులే, మా అక్రమాలు అవిధేయత ఏమైనా చేయొచ్చు, మేము చేసే పాప కార్యాలకు ఎవరు అడ్డుపడాలే అని అనుకొని వీళ్ళు అలాగ అమ్ముతున్నారంట. చూడండి, చదవండి 6వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేరు. ఒకటి దాని జనులు ఇశ్రాయేలీయులే, ఎవరో కాదు, అన్యులు కాదు. ఇక్కడ అన్యుల గురించి మాట్లాడడం లేదు. ఇశ్రాయేలు అంటే దేవుని ధర్మ ఎరిగిన వాడు. దేవుడు అంటాడు, నా ధర్మశాస్త్ర విధులను వారి హృదయంలో ఉంచుతాను. ఇక మీద వారు పరజనులు కాదు, నా జనులు. నేను వారు ఏకమై ఉంటాను, వాళ్ళు నాలో, నేను వాళ్ళలో ఉంటాను. నేను వారితో కూడా నిత్య నిబంధన చేయబోతున్నాను. నిరంతరం నేను వారిని కంటి పాపలా చూస్తాను. ఇశ్రాయేలు కాపాడేవాడి కుంకాలు 24 అవర్స్ అంతగా ఇశ్రాయేలు కాపాడేటటువంటి దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంటే మరిచిపోయిన వాళ్ళే, ధర్మశాస్త్రం మరిచిన వాళ్ళే నీతిమంతులు అమ్మివేస్తారు. ఈ ఇస్కరియోతు యూదా యూదుడే, ఇశ్రాయేలుకు చెందిన వాడే. అయితే నీతిమంతుడైనటువంటి యేసయ్యను ఆయన ఏం చేశాడు? 30 వెన్నాలకు అమ్మేశాడు. అందుకనే ఏం చేశారు? మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు. కానీ నిజమైన పశ్చాత్తాపం కాదు అది. అయ్యో నీతిమంతుడు నేను అమ్మివేసినా కదా, ఆ నీతిమంతుడు నేను అమ్మివేశానని అనే పదం అక్కడ రాయబడింది. ఇస్కరియోతు యూదా, ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా అని కూడా రాయబడింది. అలాగా ఇస్కరియోతు యూదా నీతిమంతుడైన యేసయ్యను అమ్మివేశాడు. అలాగా యోసేపు యొక్క అన్నలు కూడా యథార్థంగా, నీతిగా, నిజాయితీగా తనకొచ్చినటువంటి కళను దాచుకోకుండా అన్నలకు చెప్పారు. కానీ అన్నలు ఎంత అసూయ ద్వేషంతో, వీడు బతుకుంటే మా ప్రాపర్టీ అంతా వీడు తీసుకుంటాడు, మా నాన్న వీడికి 2 ప్రాపర్టీ ఇస్తాడు, ఇప్పుడే వాడు 10 సంవత్సరాలు అప్పుడే వాడికి ఎంత రాజరికపు వస్త్రాలను కుట్టిస్తున్నాడు, ఇంకా వాడు పెద్దగా అయితే ఇంకా మేమంతా నలగొట్టేస్తాడు అనుకొని అసూయ పెంచుకున్నాడు. ఇంక్లూడింగ్ వాళ్ళ నాన్న కూడా. వాళ్ళ నాన్న కూడా అవునులే దేవుని యొక్క మరి చిత్తమేమో అని అన్నా. ఏంటి, నేను మీ అన్నలంతా కలిసి నీకు మొక్కమట మరి చెప్పావురా అని అనుకున్నాడు. కానీ తర్వాత ఏమో దేవుడు ఏం చేస్తాడో అని మళ్ళీ వీళ్ళ కొడుకులు ఎదుగుతాంటే. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఒక కొడుకు ఎదుగుతా ఇంకో కొడుకుని పొగుడుతారు, వాడు వినంటే వీళ్ళు చెప్తున్నారు. అలాగా వాళ్ళ నాన్నకు భయం అనమాట. ఒకవేళ విన్నంటే వీళ్ళేమైనా చేస్తారేమో అని అనుకున్నాడో ఏమో తెలియదు. మిగతా కొడుకులకంతా సపోర్ట్ చేశాడు. కానీ ఆ కొడుకులంతా కూడా అమ్మేశాడు. అమ్మి వేసినటువంటి ఏ నీతిమంతుడైతే అమ్మి వేస్తున్నారో అదే నీతిమంతుడు ప్రపంచానికి విడుదల విమోచనకర్తగా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు అమ్మబడే జీవితాలు ఉన్నా మనం ఏమి బాధపడిన అవసరం లేదు. మనల్ని ఎవరు అమ్మడము అనే మాటలో వాళ్ళను వేరు చేయడం. అమ్మడం అంటే ఆ వస్తువు వాళ్ళ దగ్గర నుంచి తీసేయడం. అమ్మడము అనే మాటల అర్థం ఏంటంటే మనకున్నటువంటి సమాధానాన్ని, మనకున్న నెమ్మది, మనకున్న శాంతిని, మనకున్నటువంటి విశ్వాసాన్ని, మనకున్న విధేయతను, మనకున్నటువంటి ఆత్మ సంబంధమైన ప్రాపర్టీ, అది విలువైన ధనం. ఎవరు ఆ ధనాన్ని అపహరింపలేరు. అయితే ఈ అపవాది ఏం చేస్తారంటే వాటి నుంచి మనం వేరు చేయాలని వాటిని చూస్తాం. కానీ వాడి కుయుక్తుల్లో మనం పడిపోకుండా ఉండాలి. వాడు ఎప్పుడు మనలో నుంచి దాన్ని అపహరించి మనల్ని వేరే వాళ్ళకు అమ్మివేస్తాడు అంటే మనం ఇచ్చే లీనియన్స్ని బట్టి. అవునా కదా? మనం ఇచ్చే లీనియన్స్ని బట్టి. ఇక్కడ ఇస్కరియోతు యూదా అమ్మివేయడానికి కారణం ఏంటంటే ఇస్కరియోతు యూదా ఆ యొక్క అక్రమకారులతో చేరినందుకు చెడ్డ ఆలోచన వచ్చింది. మిగతా వాళ్ళకి రాలా. మిగతా వాళ్ళందరూ యేసయ్యను అమ్ముకొని సొమ్ము చేసుకోలేదు, కానీ యేసయ్య కోసం ప్రాణాలు అర్పించినారు, హతసాక్షులైనారు. కానీ ఈ వ్యక్తి అయితే ఇస్కరియోతు యూదా తనకు తాను అమ్ముడుపోయినాడు. తన ప్రాణాన్ని తనమే సాధారణంగా ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు, కొల్లగొట్టుకున్నాడు. ఎంత ఇదిగా తనకు తానే తన ఆత్మ బలి అర్పణ, ఆత్మ సంబంధమైన బలు అర్పించకుండా శరీరానుసారంగా శరీరాశ నేత్రాశ జీవోదంపంలో ఉండి చివరికి అతని బతుకు ఏమైపోయింది అంటే అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ రాత్రి మన ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆత్మ బలి అర్పణ యేసయ్య చేతికి కనిపిస్తున్నామా, తండ్రి అయిన చేతిలో పెడుతున్నామా, లేకపోతే మనిష్టానుసారంగా చేస్తే అపవాదికి కొల్లగొట్టుకొని పోతాడు. అలా చేయకూడదు. అపవాదికో మనం ఎప్పుడు చేతిలో కలపకూడదు. వీళ్ళంతా కూడా అపవాది సంబంధులు, సర్ప సంతతి, దేవుడి విరోధులు కాబట్టి ఇశ్రాయేలు వాళ్ళు ధర్మశాస్త్రం ఎప్పుడైతే విడిచారో, ధర్మశాస్త్రం ఎప్పుడైతే విసర్జించారో
విసర్జించారో, దేవుని హృదయపూర్తిగా సేవించడం మానేస్తారో, వెంటనే వాళ్ళ చెడు ఆలోచన వచ్చింది. ఆ చెడు ఆలోచన వచ్చి వాళ్ళ నీతి మార్గంలో నడిపించే వాళ్ళని అమ్మాలి అని చెప్పులు చేసుకుంటున్నాం. వీళ్ళు కూడా అమ్ముకుంటే కొంత వచ్చేసింది కదా వాళ్ళకి ఆ డబ్బు, మళ్ళీ యోసేపు ప్రాపర్టీ. ఏసైని అమ్మినందుకు 30 వెన్నాళ్ళు వచ్చాయి, తర్వాత నేను లగ్జరీస్గా ఉంటానులే అని అనుకున్నాడు, కానీ వర్కౌట్ కాదు. తర్వాత ఇంకా అలాగ నీతి మంత్రులను చాలామంది అమ్ముకున్నారు మనం వాక్యంలో చూస్తే. తర్వాత రెండవది ఏంటి చెప్పండి, చూడండి ఇది ఎంత బాధాకరంగా ఉంది. పాదరక్షల కొరకై బీద వారిని అమ్మివేయదు. ఎంత బాధ అంటే బీద వాళ్ళని అమ్మి పాదరక్షలు కొనుక్కుంటారంట. అసలు ఎట్లా ఉంది కదా ఇది చదవడానికి. మిగతా పురాణాల్లో ఇవన్నీ లేవు. మానవుడి యొక్క కుయుక్తులు యాక్చువల్గా ఇక్కడ రాయబడి ఉన్నాయి. యాక్చువల్గా అంటే చాలామంది పాదరక్షలు లేక ఎంతో అంటే పాదరక్షలు కొనుక్కోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళకంటే బీదులు వాళ్ళ దగ్గర పనిచేస్తుంటే వాళ్ళని అమ్ముతుంటారు. అప్పట్లో అమ్మకాలు చాలా జరిగినాయి. అమ్ముతున్నారు కాబట్టే ఆమె ఏమనిందంటే 2వ రాజులు 4వ అధ్యాయంలో నా 2 కుమారులు అప్పుల కోసమే వాళ్ళు కొనుక్కుంటున్నారు అని. అప్పుల కోసమే వాళ్ళు నా 2 కుమారులు తీసుకువెళ్ళారు అంటున్నారు. అంటే కొనుక్కున్నారు అప్పుడే డబ్బు. కాబట్టి అలా జరిగిందనే ఆమె బాధపడింది. ఇక్కడ పాదరక్షణ అంటే చెప్పుల కోసము బీద వాళ్ళని అమ్ముతున్నారంటే ఎంతగా దిగజారిపోయినారు. ఎవరు వీళ్ళు అంటే ఇశ్రాయేలు. ఎవరు వీళ్ళు అంటే దేవుని ప్రజలు. ఈ రాత్రి కాలం సమయంలో దేవుని ప్రజలు. ఇక్కడ ఇన్నర్ మీనింగ్ చాలా ఉంది. పాదరక్షల కొరకు బీద వాళ్ళని అమ్మివేస్తున్నా అంటే పాదరక్షలు అంటే సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు మీరు తొడుక్కోండి అంటే మనకు దేవుడి సమాధాన సువార్త అనే సిద్ధ మనసు అనే జోడు మనకిస్తే ఆ జోడును తీసివేయడానికి పేదవాళ్ళు అనే మాటలు ఎవరు అంటే పేదవాళ్లకు ఎవరు హెల్ప్ చేయలేని వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు డబ్బు ఉండొచ్చు, ఇంకా ఏమన్నా ఉండొచ్చు. సహకరించని వాళ్ళు ఎవరైనా ఉంటే విధవరాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయరు కదా. పేదరికం అంటే నాట్ ఓన్లీ ఇది ఆ డబ్బు అనేది కాదు, అక్కడ హెల్ప్లెస్ వాళ్ళు అంటే నిస్సాయ స్థితిలో ఉన్నవాళ్ళు. వీళ్ళ పైన గొడవకు రారులే, వీళ్ళని టచ్ చేస్తే మనకేం పర్వాలేదు, వాళ్ళకేం ఎవరు ఏమంటారు దిక్కుముక్కు. ఈ గుడి పరిభాషలో వాడితే దిక్కే ముక్క అంటున్నారు. నాతో చాలా మంది చెప్తుంది మాట. దిక్కు ముక్కు లేదు కదా, దిక్కు ముక్క ఏమో నాకు తెలియదే. చెప్పండి, కరెక్ట్ చెప్పండి, కరెక్ట్ చేయండి. దిక్కు ముక్కు కరెక్ట్ కదా, అదే అలాగా వాళ్ళకి ఎవ్వరు లేదులే అనేటువంటి వారు. అంటే దేవుని యొక్క సంఘాలలో కూడా వీళ్ళని ఎవరైనా కొంచెం మెత్తగా ఉన్నవారు అంటే వాళ్ళ యొక్క వాక్యం వాళ్ళు ప్రకటించే సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు వాళ్ళని తోడుకొని వాళ్ళు ప్రకటిస్తుంటే అది తీసివేయడానికి, సమాధాన సువార్తను ప్రకటించకుండా చేయడానికి బీదలైన వాళ్ళు అంటే ఎవరు వెనక ముందు లేని వాళ్ళను వాళ్ళు టార్గెట్ చేస్తారు. దేవుడు వాళ్ళు ఎవరు ఇస్రాయేలే, వాళ్ళు ఎవరంటే కాపర్లే, వాళ్ళు ఎవరంటే అధికారులే, వాళ్ళు ఎవరంటే సంఘ పెద్దలే, వాళ్ళు ఎవరంటే సంఘంలో పనిచేసే వాళ్ళే. అందుకే ఇస్రాయేల్లో ఆధిపత్యం రాజును దేవుడు సృష్టించలేదు. వీరు ఇస్రాయేలీలు అంటారు, దేవుని ధర్మశాస్త్రం మీ దగ్గర ఉంది, కానీ నీతిని కనికరంలో మీకు లేదు కదా. మత్తయి సువార్త ఎప్పుడు మర్చిపోతాడు? 23:23 అది ఎప్పుడు కీవర్డ్ అది. కనికరమును, న్యాయమును, విశ్వాసము. చదవండి మరొకసారి. అయ్యో వేషధారులైన శాస్త్రం మీరు, మీకు ధర్మశాస్త్రం తెలుసు, మాకు అంతా తెలుసు అంటున్నారు. వేషధారులు మీరు. పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైనది ఇది. సమాధాన సువార్తన సిద్ధ మనసే జోడు ప్రధానం. దేవుడు మనకు సమాధాన సువార్తను సిద్ధమనిచ్చే జోడు మనకిస్తే ఆ జోడును తీసేస్తున్నాం. వీళ్ళు ఎవరు లేని చెప్పి వేరే వాళ్ళకి ఆ జోడును తొలగిస్తున్నాం. చూసారా? అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమే లేదు మీకు. మీ భక్తుల విశ్వాసం ఉంటే ఇంటికి అడుకోవడానికి పోరు. అది ఎప్పుడు వస్తారు అడుకోవడానికి అంటే క్రిస్మస్ అప్పుడు, కోతకాలం అప్పుడు మాత్రమే. మిగతా టైంలో రారు. మిగతా టైంలో నేను అడుగుతా, ఫలాని ఇంటికి పోయినారు, మీ ఇంటికి వచ్చినారంటే లేదక్క. ఎవరెవరైతే కొంచెం ఉన్నాలో వాళ్ళ ఇంటికి పోయినారని వాళ్ళు చెప్పిన మాటనే నేను మీతో మాట్లాడుతున్నాను. ఉన్నళ్ళు ఇంటికి పోయినారక్క, మా ఇంట్లోకి రారా అంటే వాళ్ళు లేనోళ్ళు. పాదరక్షల కొరకై చూసారా? సువార్త అనే పాదరక్షలను
వాళ్ళు వేరే వాళ్ళకు తొలగించడానికి మన పాదరక్షలు చూపిస్తున్నారు. కానీ దేవుడు మనకి ఇంకా శ్రేష్టమైన పాదరక్షలు ఇస్తారు. ఆ పాదరక్షలు అవి అరిగిపోవు, అవి తరిగిపోవు, మనం చచ్చే వరకు కూడా వాటి వారు కూడా తెలియని పాదరక్షలు దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత ఇన్నర్ మీరు దీని గురించి నేను దేవుని అడిగా కదా పాదరక్షల కోసం అంటే దాంట్లో ఇంకా చాలా మీనింగ్ ఉంది. ధ్యానం చేయి, నేను మాట్లాడతా, ధ్యానం చేయి. ఎంత ధ్యానం ఇంతకుముందు ఇది చెప్పినా కానీ ఈ టాపిక్ చెప్పలేదు, ఇంతకుముందు చెప్పినానే. కానీ ఈ విధానంలో దేవుడు నాతో ఈరోజు మాట్లాడినాడు. పాదరక్ష చెప్పుల వారు కూడా తెప్పుకోండి, ఎక్స్ట్రా టైం వాడుతున్నాను. వాళ్ళు తీసేస్తే నీకు కొత్తవి ఇస్తాను. నేను ఇచ్చే పాదరక్షలు ఎవరు తీసేయలేదు, అసలు తీసివేయడానికి రాదు. నీ కాళ్ళకు అవి అతుక్కొని పోతాయి. ఎక్కడికి వెళ్ళినా నీతో నీ పాదరక్షలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అర్థమైంది ఇశ్రాయేలులకు పాదరక్షలు ఎవ్వరు విడిపించినా కూడా విడిపోలేదు, కాళ్ళ కట్టుకుపోయినాయి. అందుకనే ఆ కాలు పెరుగుతుంటే పాదరక్షలు కూడా ఏమవుతున్నాయి, పెరుగుతున్నాయి. వాళ్ళు లావ్ అవుతుంటే వాళ్ళ చొక్కాలు కూడా లావ్ అవుతున్నాయి. వాళ్ళు ఎదుగుతుంటే చొక్కాలు కూడా పెరుగుతున్నాయి. వితౌట్ దేర్ నాలెడ్జ్ మనకు అర్థం కావట్లే. మనం చిన్నప్పుడు కదా ఎంత జ్ఞానం ఉంది. అసలు 40 సంవత్సరాలు వాళ్ళు నడిచినప్పుడు ఎన్ని అద్భుతాలు చేశారు. దాంట్లో వాళ్ళు గుండె కళ్ళేలా దేవుని స్థుతించి మహింపరచాలి చచ్చిపోయే వరకు. కానీ అన్ని విశ్వాసం కాదు. అవును కదా, మనం బట్ట కొనలేదు, కుట్టలేదు, మనం ఏం చేయలేదు కదా. కానీ ఈ వస్త్రాలు ఎలాగ చిన్నప్పుడు మీరు చేసినాం, ఇంత పెద్దగా కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఇస్త్రీ ఐరన్ చేసిన బట్టల్లాగా ఉన్నాయి, ఎంత చిక్కగా ఉన్నాయి. మనం ఉతుక్కోలేదు కూడా అన్న ఇంగిత జ్ఞానం వాళ్ళకి లేకపోయింది. ఎంత ప్రేమ గల తండ్రి, ఇంత చిన్న విషయాల్లో కూడా దేవుడు ఇంత క్లీన్ అబ్జర్వర్గా ఉన్నారే, కంటి పాపలాగా మనం కాపాడుతున్నాడు. మనం ఎంతగా విశ్వాసంతో ఉండాలి అన్న ఇంగిత జ్ఞానం లేకపోయింది. అందుకే బాధ అయిపోయింది, ఉండే పగిలేలా దేవుడు బాధపడుతున్నాడు. ఇశ్రాయేలు విశ్వాస కాపాడు. వాళ్ళు నేను ప్రేమించాను, ఎంతగా వాళ్ళని కాపాడాను. అసలు సాక్షి ఆ పాదరక్షలు ఆ వస్త్రాలే దేవుడు వాళ్ళని ఎంత ప్రేమించింది అన్న దాని గురించి. అందుకనే కదా పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయదు, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు. ఇది కూడా చాలా అర్థం ఉంది. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు అనే వాటిలో దరిద్రులు అంటే వాళ్ళ పక్షంగా ఎవరు మాట్లాడకపోతే వాళ్ళు వాక్యం చెప్పకుండా ఉండడానికి వాళ్ళ ప్రార్థన చేయరు. ఎవరైతే సంతం పోస్తామంటే 24 గంటలు వాళ్ళకే, చేసిన వాళ్ళ ప్రార్థన, చేసిన వాళ్ళకే వాక్యం, చెప్పిన వాళ్ళకే వాక్యం. చూడండి, దరిద్రులు అనే మాట దేవుని చేత ధనవంతులు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు. మన్ను వేయుటకు దేవుడు వాక్యంతో వాళ్ళని నింపితే వాళ్ళు మన్ను వేయాలని ఆశపడుతున్నారు. కానీ దేవుడు వేయలేదు. నేను నీ నోటి నింపుతాను, నువ్వు మాట్లాడు. వాక్యం చెప్పినటువంటి రహేల్ కానివ్వండి, చెబులాంటి వాళ్ళు ఎంత చక్కగా పాడుతున్నారు, మరి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వాళ్ళని మట్టితో నింపట్లా, ఏమితో నింపినాడు? వాక్యంతో, సత్యవాక్యంతో నింపాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వాళ్ళ నోటిని మన్నుతో నింపడు కంట, నోటిని మన్ను వేయుటకు బహు ఆశపడదురు. దీనులు అనే మాట ఇదంతా మీరు అర్థం చేసుకోండి. దీనులు అంటే ఎవరు దిక్కు దివానం లేని వాళ్ళు కాదు. దీనులు అంటే నిస్సాయిలో ఉన్నవాళ్ళు. దీనులకు దీన మనసు కలది, ఆయన బలిష్టమైన చేతి కింద వినమనిస్తుంటే వాళ్ళకి హెచ్చిస్తానన్నాడు. అలాగా ఆ పోస్టులను దేవుడు బహుగా ఇచ్చిచ్చినాడు. ఎవరికంటే? శాస్త్రుల కంటే, పరిచయుల కంటే, ప్రధాన యాజకుల కంటే. వాళ్ళు హెచ్చించడం వీళ్ళకి నచ్చలే, వీళ్ళకి గుండె కొత్తగా ఉంది, వీళ్ళకు అసూయగా ఉంది, ద్వేషంగా ఉంది. అందుకనే వాళ్ళ హెచ్చిపోకుండా వాళ్ళ నోట్లో మన్ను నింపాలని, వాళ్ళను వేరే వాళ్ళకు అమ్మివేయాలని ఏమేమో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి పోతే మీరు ఏసైనామని చెప్పొద్దు, నేను చెప్పాను కదా. అరే ఏసైనామని చెప్పొద్దు అంటే మళ్ళీ చెప్తావేంటి అంటే వాళ్ళు అన్నారు, మేము మీ మాట వింటాం. ఎవరి మాట వింటాం? మేము దేవుని మాట. మీరు చెప్పొద్దు అంటే మేము చెప్పుకుని ఉంటామా? ఇంకా ఎక్కువ చెప్తాం. మీరు ఒక్కరోజు చెప్పొద్దు అంటే మేము రోజుకు 24 గంటలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వీళ్ళ ధైర్యానికి వాళ్ళు ఏం చేయాలో తోచలేదంట. మనం అపొస్తలుల కార్యం అంతా చదవండి, ఎన్నిసార్లు చదివితే అంత విశ్వాసంలో బలపడి రోషం గల దేవుని బిడ్డగా నేను కూడా ఇలాంటి పరిచయం చేయాలన్న కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. నిర్ధారించుకుంటారు, ఖచ్చితంగా చేయగలను అని అనుకుంటారు, ధైర్యంగా ముందుకు సాగుతాను అనుకుంటారు.
చూడండి, అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 5వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 12:5. పేతులు ఏం చేశారు? చెరసాల్లో ఎందుకు ఉంచినారు? వాళ్ళకన్నీ వాళ్ళ తప్పులన్నీ లేవనెత్తున్నారు. మా భక్తులంతా బయట పెడతావా నువ్వు? చెరసాల్లో ఉంచుతాం. ఎట్లా చెప్తావా చెప్పు. చెరసాల్లో ఉంచి తప్పుడు సాక్ష్యాలు చెప్పి ఇంకా ఆయన లేకుండా లేకపోతే చంపాలి. అప్పుడు యాకోబు చంపబడ్డాడు. యాకోబుని చంపేశారు. యాకోబు చంపేసిన తర్వాత వీళ్ళు పేతుని తీసుకుపోయి చెరసాల్లో వేశారు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తిగా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళకి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. మనం అంతా విన్నాం. అది ఇక మీరు కూడా విన్నారు. అంటే పైకి భక్తి, దేవునికి శక్తిని ఆశ్రయించిన వాడు మనకు కూడా ఉంది. నామక వాస్తే భక్తి పరులంగా ఉంది. సంఘమైతే సంఘమంతా ఆసక్తితో రావాలి, కానీ ఆసక్తి లేకుండా దేవుని సన్నిధికి రాకూడదు. ఆసక్తితో వచ్చే వాళ్ళని దేవుడు లెక్క చేస్తారు. ఒక రోజే అనే చిన్నదానికి మాత్రమే నిజమైన అక్కడ ఆసక్తితో అని రాయబడింది. అత్యాసక్తి అంటే ఒక్క రోజుని బట్టి రాయబడింది. వీళ్ళకందరికీ ఏం ప్రార్థన చేస్తున్నారు, కానీ ఏ ఆసక్తి లేదు. పేతురు ఖచ్చితంగా రావాలన్న తపన లేదు, చూసినా లేదు. అయ్యో అయ్యో అంటున్నారే కానీ నోటి మాటలే. హృదయపూర్తిగా వాళ్ళు దేవునికి మొరపెట్టడం లేదు. ఎందుకు అంటే హృదయపూర్తిగా మొరపెడితే ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు. అది ఎందుకు అంటే కీర్తన 145:18 చదవండి. 145వ కీర్తన 18వ వచనం. ఆయనకు నిజంగా తనకు మొరపెట్టి వారికందరికీ తనకు నిజంగా అంటే వీళ్ళు నిజంగా మొరపెట్టారు. ఊరికే వాళ్ళు పోతున్నారు, మనం ప్రార్థన. అది ఒకరిని చూసి ఒకరు కాదు, ఏదో పెట్టుకున్నారు లేని పంపడం కాదు. తనకు నిజంగా మొరపెట్టే వరకు ఆయన ఎలా ఉంటాడంట? సమీపంగా ఉండేటటువంటి దేవుడు అంట. తనకు నిజముగా. తర్వాత మనం చూస్తే అపోస్తుల కార్యంలో చాలా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. వీరి తర్వాత బాగా ఇప్పుడు చెప్పినవి ధ్యానం చేయండి. 13వ అధ్యాయము 41వ వచనం. ఆశ్చర్యపడి నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యం చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరు. మీరెంత మూర్ఖులు. ఇశ్రాయేలులకు ఎంతమంది ప్రవక్తలు పంపించి దేవుడు హెచ్చరిక చేసినా కూడా వాళ్ళ మూర్ఖులు మాటలు. అంటే ఇశ్రాయేలు వాళ్ళు చేసే 2 సార్లు 3 సార్లు చేసిన తప్పులకు నేను క్షమిస్తా. వాళ్ళు నా ప్రజలే అయినా కూడా నేను టాలరేట్ చేయను. నేను ఏదైతే అంటే క్షమించడానికి పాపం వీళ్ళు చేస్తున్నారు, నేను ఇది క్షమిస్తాంలే అని అనుకుంటే అది క్షమించడానికి విధానంలో నా గుండె కోత కలిగే విషయాలను వాళ్ళు చేస్తున్నారు. వారి హృదయంలో విగ్రహాలు ఉంచుకున్నారు. ఎహెజ్కేలు 26 కూడా మీరు చదువుకోండి. వాళ్ళందరూ తమ్మూజు దేవతను, ఆ స్త్రీలందరూ కూడా ఆ పిల్లల కోసమై విగ్రహారాధన, తర్వాత యక్షిణి దేవతను, తర్వాత కామ దేవతను, కామ పిశాచిని, సూర్య దేవతను, అత్తెమ దేవతను, ఇంకా చాలా మంది దేవతలు. ఎన్ని దేవతల పేర్లు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అక్కడ ఆకాశ నక్షత్రాలను పూజిస్తూ ఇంత నీచమైన పని చేస్తున్నాం. నేను వాళ్ళని ఎంతగా పోషించాలో మర్చిపోయారు. విశ్వాసఘాతకులు అయిపోయినారు. ఈ రాత్రి కాల సమయమందు దేవుడు చేసిన మేళ్ళని మంచి విశ్వాసఘాతకులం అయితే ఎప్పటికీ క్షమాపణ ఉంటాయి. వీళ్ళని అందుకే క్షమించలేకపోతున్నాడు దేవుడు. అన్ని చిన్న తప్పులకే దేవుడు అంత శిక్ష విధిస్తే మరి మనం ఎన్ని తప్పులు చేస్తున్నాము మనిషిగా తెలుసుకోవాలి. ఇక్కడ తేలిగా మాట్లాడుతున్నాం. తర్వాత అదే 13వ అధ్యాయము 34వ వచనం. నీవు నా కుమారుడవు, దేవుడు నేను నిన్ను తండ్రినని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతులలో నుండి లేపడం బట్టి అంత ఇదిగా మీరు కుళ్ళిపోవాలని ఆయన చంపాలి. చిలవేసి చంపితే కుళ్ళిపోతారనే కదా అర్థం కదా. కానీ దేవుడు కుళ్ళగొట్టలేదు. మట్టి వేసినారు. వేస్తే రోడ్లో మట్టేస్తారు. పూడ్చితే మట్టేస్తారా లేదా? పూడితే మట్టేస్తారు. అక్కడ ఖడ్గంతో చంపిన యాకోబును పూడ్చారు, మట్టేస్తారు. నోట్లో మట్టి వేసుకున్నారు. వాళ్ళు చచ్చిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి నోట్లో మట్టి వేసినట్టే. కానీ దేవుడు లేపాడు. ఇలా యాకోబు అక్కడ వాళ్ళు చంపారు, కానీ తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నారు. స్టెఫెన్ చంపాను, కానీ తండ్రి కుడిపారు. ఏసైనా లేచి వచ్చి ఆహ్వానించినాడు స్టెఫెన్. ఎప్పుడైతే రాళ్లతో కొట్టి స్టెఫెన్ చంపారో వెంటనే గుండెంతా నలిగిపోయింది. కూర్చున్నటువంటి ఏసయ్య అమాంతంగా లేచేశారు.
లేచి ఇట్లా చూసేసరికి స్టీవెన్ అన్నాడు కదా, నేను ఆ ఏసని ఆకాశం తెరబడినట తండ్రి అయిన ఏసి ఆ దేవుని కుడిపార్శ్వంలో నేను చూస్తున్నాను అన్నాడు. కుడిపార్శ్వం లేచి నిలబడ్డాడు. రా స్టీవెన్ చేయి పట్టుకొని తీసుకున్నాడు. నీకు అక్కడ కూడా కాదు, నువ్వు అక్కడ ఉండు, అక్కడ ఉండేది కాదు, చనిపోయిన వాడు కాదు, వాళ్ళంతా నీచు రా, నువ్వు పరలోకంలో ఉండేటటువంటి వాడు, నా సన్నిధిలో నిత్యం ఆనందించవలసిన వాడివి నువ్వు, ఈ భూలోకం నీకు సరిపోదు, విశాలమైన దేశంలోకి రా అని యేసయ్య లేచి ఎంత ప్రేమ కలగాలి. ఒక మనుషుని కోసం, ఆయనను సేవించేటటువంటి పిల్లల కోసం ఆయన లేచి తన కుడి హస్తంను చాపి వాళ్ళ పైకి లాక్కుంటాడు. అంత ప్రేమ కలుగుతాను. వీళ్ళేమో మట్టి వేయాలని అనుకుంటున్నారు. తర్వాత వాళ్ళ బతుకులో మట్టి పట్టారు, వాళ్ళు తెలియజేసుకుంటారు. తర్వాత చూడండి, ఇదే అపోస్తల కార్యం అలాగే చూపెట్టుకోండి. 14వ అధ్యాయం 1 నుంచి 5 వచ్చినారు. ఈ కొనేలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి చూడండి ఏమంట, మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, తేటగా అంటే వాళ్ళ తప్పులన్నీ క్లియర్గా వాళ్ళు చెప్పేశారు. బోధించినందున అనేకులు యూదులను గ్రీకు దేశస్థులను విశ్వసించిరి. అయితే ఎంతమంది అయితే తేటగా బోధించినప్పుడు వాళ్ళ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రభు వైపు వాళ్ళు చేస్తూ ఉంటే, కొంతమంది మా పాపాలన్నీ బయట పెడతావా మీరు అని కొందరు ఏం చేస్తున్నారంట, చదవమా, అన్ని చెల్లులు వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించినారంట. సంఘాలలో ప్రజెంట్గా జరుగుతుంది ఇదే. ఎవరికో ఒకరికి వస్తారు తిక్క, ఆ తిక్కను అనేక మందికి చేస్తారు. అవును కదా, వీడికి వచ్చిన ఆలోచన మాకెందుకు రావాలి, మేము అలా చేయకూడదని ఇంగిత జ్ఞానం లేదు. వాడు అవివేకంతో చెప్తే మన పాపాలని బయట పెట్టిన, అవును అది కూడా పెట్టినాడు, మేమంతా పెద్దలమై ఉండి అదో చేస్తూ ఉంటే ఈ పెద్దలందరూ కూడా సరైన న్యాయం చెప్పారని చెప్పారు. మా గురించి కూడా చెప్పినారు, మేమంతా అన్యాయస్తులం అంట, మేమంతా అన్యాయంగా సొమ్ము తింటున్నాం అని. తింటున్నావు కదా, తింటుంటే కదా అనేది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును కదా, అన్యాయపు సిరి వలన మనకు దేవుని ఉగ్రత వస్తుంది అని తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడకపోగా మా పాపాలన్నీ బయట పెట్టినారా అని కొందరు రేపు పగ ముట్టించినారంట వాళ్ళని. తర్వాత చదవండి 5 వరకు. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అదే అక్కడ పోయినారా వాళ్ళు. బహుకాలం ఎంతమంది పగవారైనా కూడా ఏం బెదరలేదు వాళ్ళు. బహుకాలం అక్కడ గడిపారంట. ఇంకా తేటగా మాట్లాడుతున్నారు. అది ధైర్యం అంటే. దేవుని పిల్లలకు ఆ ధైర్యం, అలాంటి ధైర్యం కలిగి ఉండాలి. పిరికివారుగా ఉండొద్దు మీరు. ఈ వాక్యం విన్న మీరు మీలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టుకోండి. తర్వాత 12వ వచనం 14-12. పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియలో భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చిరని మన యుద్ధకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్రుపత్తి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున ఆయనకు హెర్మి అని వాళ్ళ దేవతల పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. కానీ పౌలు అంటాడు, ఇదంతా చేయొద్దండి అంటాడు. ఇలాగ ఎందుకు చేస్తున్నారు మీరు, వద్దు, ఇలాగ చేయొద్దు, దేవుడికే మహిమ కలుగు కాక. హల్లెలూయా హల్లెలూయా. అది తేటగా మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ప్రభు వైపు మార్చబడుతుంటే అపవాదికి ఉగ్గుడైపోతున్నారు. అంతే, అపవాదికి ఉగ్గుడైపోయి ఇస్కరియోతు విధాలా ప్రవేశించినట్టుగా శాస్త్రుల్లో పరిచయంలో మరి ప్రధాన యాజకుల్లో అధిపతుల్లో రాజుల్లో ప్రవేశిస్తున్నారు. అందుకనే హేరోదు రాజు పురుగులు పడి చచ్చారు. 12వ అధ్యాయం అపోస్తల కార్యం ఎంత తేటగా రాయబడింది. తర్వాత 14వ అధ్యాయంలోనే 22వ వచనం, అక్కడ దృఢపరిచినారు. ఎందుకంటే వాళ్ళ పగ పెట్టించినారు, వాళ్ళలో ఏమేమో దుర్బోధన చేస్తున్నారు. మీరు అక్కడికి పోద్దండి, ఇక్కడికి పోద్దండి అని అంటున్నారు. మీరు వాళ్ళ మాట ఇవ్వద్దు, దృఢపరిచినారు. మీరు విశ్వాసంలో కోల్పోవద్దు. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వాళ్ళకి హెచ్చరించిన
కూర్చున్నారు అక్కడ. తర్వాత 27 వచ్చిన 14-27 వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తనకు తోడైండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటకు వివరించినారు. మరి మనం ఏం సాక్ష్యం చెప్తున్నాం? ఈరోజు షకీలా వచ్చి సాక్ష్యం చెప్పింది, వాళ్ళ కూతురు పార్లమెంట్ చెప్పింది మళ్ళా పోవడానికి. తన కోట్ల ప్రాపర్టీ చాలా భయంకరమైన పరిస్థితిలో దేవుడు అద్భుత రీతిగా ఆమెకు పాస్పుతులు ఇప్పించినాడని ఈరోజు అదే పనిగా వచ్చి ఆ కారు ఎన్ని తిట్లు తిరిగిందంట, ఎన్నెన్న సందులు తిరిగింది. నాకు ఎత్తకెళ్ళి వచ్చింది, ప్రార్థన టైంకే రావాలనుకునింది, కొంచెం లేట్కి వదిలి అందరూ వెళ్ళిపోతేనే వచ్చిందంట. కాబట్టి ఆమె కోసం ప్రార్థన మీరు చేయండి. కారణం ఒకటి, సాక్ష్యం. ఎంత సాక్ష్యం! దేవుని మనం సాక్ష్యం చెప్పడం లేదు, మనం సాక్షిగా వాడుకోవడం దేవుని ఇష్టపడతారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో చాలా ప్రేయర్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు, చాలా ఫ్రైడేలు వాళ్ళ ఇంట్లో. తర్వాత చాలా సంవత్సరాలుగా ఈ యొక్క అంటే ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసి ప్రతి ఫ్రైడే 7 వర్డ్స్ వాళ్ళ ఇంట్లో వినిపించేవాళ్ళు. నాతో చెప్పించాడు 7 మాటలు కొన్ని సంవత్సరాలుగా చెప్పించున్నారు. దేవుడి నామకు మహిమ కలుగుగా. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఏమైనా చేయగలడు. అయితే మన దేవుడు చేసిన మేడలు ఎప్పుడు విస్మరించకూడదు. అందుకే ఇక్కడ అత్తేటగా ఆ మాట మాట్లాడుతున్నారు. 27 వచ్చిన మళ్ళీ ఒకసారి చదవండి. వారు వచ్చి సంఘంను సమకూర్చి దేవుడు తమకు తోడైండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరించడమే సాక్ష్యం అంటే. మరి మనం ఏం చేద్దాం? ఒక్కసారి చెప్తాం అంతే, ఒక్కసారి అయిపోయేది, మళ్ళీ అస్సలు చెప్పనే ఎక్కువ. దేవుడు అంటాడు విశ్వాసఘాతకురాలు అంటాడు. ఎన్నిసార్లు చెప్పాడో పౌలు వాళ్ళు దేవుడు ద్వారం తెచ్చిన విషయం, పరలోకం తెరబడి ఉందా ఎన్నిసార్లు మేము చూసాము. తర్వాత మనం చూడండి 15వ అధ్యాయము 8వ వచనం, అపోస్తుల కార్యం 15:8. మరియు హృదయంలోని ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా వారికి అన్ని జనులు కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం 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 అసలు చెప్పలేకపోతే మన ప్రస్తుత సాక్ష్యం. ఎందుకు ఇంతగా దేవుడు ఈ మధ్య అంటున్నారు అక్కడ ఎంత వాడుకున్నాడు? అవును, ఎందుకంటే నేను ఏ సాక్ష్యం మర్చిపోయాను. మిషనరీస్ చేసిన దాన్ని మా అమ్మ నాన్న కానివ్వండి, దైవజనులు ఎవరు చేసినా కూడా ఎప్పుడు వాళ్ళ పేర్లతో సహా చెప్పి దేవుని చూపిస్తాను. ఇలా నేను చెప్తుంటే పరమందున్న వాళ్ళు కూడా దేవుని చూపిస్తూ ఉంటాను. హల్లెలూయా హల్లెలూయా. నాకుగా వచ్చిన భక్తి శక్తి కాదు ఇది, అనేకుల దైవజనుల యొక్క ఆశీస్సు. వాళ్ళ ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు, డైరెక్ట్గా దేవుడు నన్ను బలపరిచాడని నేను ఎప్పుడు చెప్పాను. ఎప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మధ్యవర్తులను ఏర్పాటు చేస్తున్నారు. దేవునికి అది ఇష్టం. ఇక్కడ ఈ అపోస్తుల ద్వారా అని ఎందుకు రాశాడు? నేనే ద్వారం తెచ్చి నేనే వాళ్ళని బాగు చేస్తున్నాను కదా అన్నాడా? ఇక్కడ లేదు. అపోస్తుల ద్వారా, అపోస్తుల కార్యాలంటే అపోస్తుల ద్వారా జరిగించే క్రియలే. దేవుడు ద్వారం తెరిచాడు, దేవుడు చేస్తాడు మనల ద్వారా. అందుకనే ఎప్పుడు మనం సాక్ష్యం చాలా మంది చెప్పరు కాబట్టే ఎదిగే జీవితం ఉండదు. ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి చెప్పని వాళ్ళు. తర్వాత చూడండి 9వ వారి హృదయంలో విశ్వాసం వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదం లేకుండా. అందుకే మనకు వారికి భేదం లేకుండా అక్కమ్మకు వాక్యం చెప్పమంట, ప్రార్థన చేయమంట, పవన్కు ఏ భేదం లేదు. వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు, భేదం ఉంది. మన పిల్లలే చెప్పాలి. అసలు భేదం పిలుస్తూ రక్తంలో అందరం ఒకే కుటుంబీకుల. నేను చెప్తాను, మీరు చెప్పాలి. నేను పెద్ద అక్కడ ఎక్కడో నాకు పరిశుద్ధాత్మ శక్తి నింపినాడు, నేను మాత్రమే చెప్పాలి అస్సలు లేదు. మిమ్మల్ని కూడా దేవుడు నింపుతాడు చెప్పేసి. హల్లెలూయా హల్లెలూయా. 17వ వచనం, ఏ భేదం లేదన్నది మీరు అండర్లైన్ చేసుకోండి. పడిపోయిన దావీదు గుడారంలో దేవుడు లేడు. పడిపోయిన అంటే చాలా మంది పడిపోయినారు. ఎట్లా పడిపోయింది? మనమంతా నోవహు సంతదే అన్న విషయం చాలా మంది ఐదోళ్ళు మర్చిపోతున్నారు. కొందరు మాత్రమే తెలుసుకొని ప్రభు దగ్గరికి వస్తున్నారు. జలప్రాయంలో అంతా కొట్టుకుపోయింది, ఆ జనరేషన్ అంతా వెళ్ళిపోయింది.
ఇప్పుడు మనమంతా నోవహు సంతతి, నోవహు దేవుని సంతతి. ఈ జ్ఞానం ఉంది అంటే కొద్దిగా సావరు. మేము మాది అది ఇది అనేది అసలు ఉండదు. మనందరిలో ఏసయ్య తండ్రి అనే దేవుని రక్తం ప్రవహిస్తుంది అందరిలో. దేవుని జీవం ఉంది అందరిలో. ఆ విషయాన్ని చెప్పాలి. దేవుని జీవమై నాలో మీలో ఉన్నాడు. నేను చెప్తున్నా అంటే నేను కాదు, నాలో జీవిస్తున్న ప్రభువే, నాలో ఉన్న ప్రభువే. అందుకే నన్ను ఎవరైనా ఏమైనా అన్నారు అంటే అది దేవుని అన్నట్టే. అది స్థితి కానీ ప్రశంస కానివ్వండి, తిట్ట కానీ ఏదైనా కానివ్వండి, ఏదైనా ప్రశంస అంటే దేవునికే చెల్లుడు కాక. అందుకని నజరైన యేసు నామమై అన్నిసార్లు మీకు చెప్పించారు. యేసు నామంలోనే, నజరైన యేసు నామమే. తర్వాత ఇంకా అదంతా మీరు చదువుకోండి. పడిపోయిన బతుకులు దేవుడు బాగు చేయడం కోసమే మనందరినీ కూడా కాపాడుతుంది. ఇంకా చాలా ఉంది, టైం అయింది కాబట్టి ఇప్పటికే నేను చాలిస్తున్నాను. మళ్ళీ ఒకసారి బుధవారం రోజు మళ్ళీ మీరు కంటిన్యూ చేద్దాం. దేవుడు లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.